సెల్లింగ్ అనగానే చాలా మంది నెగిటివ్ గా మాట్లాడడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోవడం వల్ల మీరు ప్రజలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వడానికి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఈజీగా ఉంటుంది. దానికోసమే మనం ఈ రోజు ఈ వీడియోలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎందుకు జనాలు ఎక్కువగా నెగిటివ్ గా మాట్లాడతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. గతంలో జరిగిన స్కామ్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ని గతంలో వచ్చిన మనీ సర్క్యులేషన్, చిట్ ఫండ్ స్కామ్స్ తో పోలుస్తారు. వస్తువులేవి లేకుండా కేవలం డబ్బు కట్టిస్తే రెట్టింపిస్తామని కంపెనీలు ప్రజల్ని ముంచేయటం వల్ల ఈ ఇండస్ట్రీ పైన జనాలకి నమ్మకం తగ్గింది. రెండోది ఫాల్స్ ప్రామిసెస్, తప్పుడు వాగ్దానాలు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు బిజినెస్ లోకి పిలిచేటప్పుడే అతిగా చెప్తారు, నువ్వు జాయిన్ అయితే చాలు, ఏ పని చేయనక్కర్లేదు, నెలకు లక్షలు వస్తాయి అని నమ్మిస్తారు. తీరా జాయిన్ అయ్యాక కష్టపడితేనే డబ్బులు వస్తుందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి మోసపోయానని ఫీల్ అయ్యి నెగిటివిటీని ప్రచారం చేస్తాడు, స్ప్రెడ్ చేస్తాడు. థర్డ్ వన్ అగ్రెసివ్ సెల్లింగ్. కొంతమందికి ఇష్టం లేకుండా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి బలవంతంగా ప్రొడక్ట్స్ ని అంటగడతా ఉంటారు. జాయిన్ అవ్వమని ఒత్తిడి చేయటం వల్ల సామాన్య ప్రజలకి ఈ బిజినెస్ అంటేనే ఒక రకమైనటువంటి విరక్తి ఏర్పడింది. నాలుగోది సరైన అవగాహన లేకపోవటం. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ని, పిరమిడ్ స్కీమ్స్ కి మధ్య తేడా తెలియదు. ఏదైనా ఒక ఇండస్ట్రీ గురించి పూర్తి నిజాలు తెలియకపోతే సమాజం దాన్ని నెగిటివ్ గానే చూస్తుంది. సక్సెస్ రేటు తక్కువగా ఉండటం. ఏ బిజినెస్ లో అయినా 100 మంది స్టార్ట్ చేస్తే అందులో నిలబడేది 5 లేదా 10 మందే. మిగతా 90 మంది మధ్యలో వదిలేసి మా వల్ల కాలేదు అనకుండా ఆ కంపెనీయే బాలేదు, బిజినెస్ ఏ వేస్ట్ అని బయట చెప్తా ఉంటారు. మీరు నెగిటివిటీని ఎలా ఎదుర్కోవాలి? ఉదాహరణకి ఇది చైన్ సిస్టమ్ కదా అని ఎవరైనా అంటే, ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇది ఒక బిజినెస్ ఛానల్. బయట హోల్సేలర్లు చేసే పనిని ఇక్కడ మనం చేస్తాం అంతే అని మీరు చెప్పాలి. మా బంధువులు చేసి మోసపోయారు, నష్టపోయారు అని కొంతమంది అంటూ ఉంటారు. ఒకరు ఫెయిల్ అయ్యారంటే దానికి అర్థం ఆ రంగం బాగలేదని కాదు, సరిగ్గా నేర్చుకుని చేస్తే ఇందులో అద్భుతమైనటువంటి కెరియర్ ఉంది. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి. ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందా, ఇది లీగలేనా అని కొంతమంది అంటూ ఉంటారు. అవును, ఇండియన్ గవర్నమెంట్ 2016 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కోసం ప్రత్యేక గైడ్ లైన్స్ ని తీసుకొచ్చింది. IDSA లాంటి సంస్థలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేస్తూ ఇండియాలో ప్రతి స్టేట్ లోనూ సమ్మిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మా కంపెనీ కూడా అన్నిటినీ ఫాలో అవుతుందని చెప్పేసి మీరు ఆ కంపెనీ గైడ్ లైన్స్ ని, గవర్నమెంట్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇచ్చిందో అవి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళతో మీరు వాదించకండి. మీరు సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏవైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకు వాళ్ళకే సమాధానం మీ సక్సెస్ ద్వారా దొరుకుతుంది. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నారని మీరు ఈ బిజినెస్ ని వదిలేయటం చేయకండి. మీరు మీ టీం పైన, మీ కంపెనీలో ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ ని అర్థం చేసుకోవడం పైన మీరు ఫోకస్ చేయండి. కంపల్సరీ మీరు డైరెక్ట్